ఏబిఎన్ కథనాలతో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఏపీలో 18,000కు పైగా పెన్షన్లు నిలిపివేయడంపై ఏబిఎన్లో వరుస కథనాలు వచ్చాయి. అర్హత ఉన్నా పెన్షన్ తొలగించేందుకు నోటీసులు ఇచ్చారంటూ బాధితులు పెద్ద ఎత్తున ఏబిఎన్కు ఫిర్యాదు చేశారు. తమకు వచ్చిన నోటీసులను ఏబిఎన్కు పంపారు. దీనిపై ఏబిఎన్ కథనాలు ప్రచురించింది. ఏబిఎన్ కథనాలతో స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు తాత్కాలిక సర్టిఫికేట్లు ఉన్న వారందరికీ పెన్షన్లు కొనసాగించాలని ఆదేశించారు. దీంతో అంతకుముందు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకున్నట్లు పెన్షన్ కొనసాగిస్తామని దివ్యాంగులకు ఏపీ సెల్ఫ్ మెసేజ్లు పంపుతోంది. ఎక్కడ లోపం జరుగుతుందో బాపట్ల జిల్లా వెదొళ్లపల్లి కొత్తపాలలో ఓ వికలాంగ బాలిక పెన్షన్ తొలగింపుపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై ప్రభుత్వం స్పందించింది. పూర్తిగా మంచానికే పరిమితమైన షేక్ షబానా ఆరాకు గత ఏడాది నుంచి వికలాంగుల పెన్షన్ వస్తోంది. తాజాగా ఆమె పెన్షన్ను నిలిపివేస్తున్నట్లు అధికారుల నుంచి బాలిక తల్లిదండ్రులకు నోటీసు వచ్చింది. దీంతో కంగుతిన్న బాలిక తల్లిదండ్రులు స్థానికుల సూచనల మేరకు గుంటూరు జీజీహెచ్కు వెళ్లి మరోసారి వైద్యుడి సర్టిఫికేట్ తీసుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి షేక్ షబానా ఆరాకు పెన్షన్ నిలిపివేతపై కథనం ప్రసారం చేసింది. దీంతో వాస్తవ పరిస్థితిని విచారించిన అధికారులు ఆమెకు తిరిగి పెన్షన్లు కొనసాగిస్తున్నట్లు బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి షబానా ఆరా తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏబిఎన్ నుంచి మేమైతే ఏదైతే ఇబ్బందులు పడుతూ మేము హాస్పిటల్ వెంబట ఇది చేశామో, మమ్మల్ని అందరినీ గమనించి ఏబిఎన్ ఏం మంచితనంగా చేశారో, రాష్ట్రానికి చూపించారో అది అందరూ గ్రహించి అందరికీ నాకు పర్సనల్గా కొంతమంది మా చుట్టుపక్కల వాళ్ళందరూ నాకు తెలిసి ఫోన్లు చేస్తున్నారు, నా నెంబర్ తెలుసుకొని ఫోన్ చేస్తున్నారు. అన్న మీరు మాట్లాడింది వాస్తవంగా మాట్లాడారు, మీరు అర్హత ఉన్నవారికి పింఛను ఇవ్వండి అనే అంశం వివాదం చాలా మంచిది, అర్హత ఉన్నవారికి పింఛను అందించండి అనేసి మీరు చెప్పడం చాలా ఇదిగా ఉంది. వారికి అందాలి. అర్హత ఉన్నవారి దాంట్లోకి అర్హత లేని వారు వికలాంగులు దూరి దొంగ సర్టిఫికెట్లో దూరి అర్హత ఉన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ వాళ్ళ పింఛన్ను గాయబ్ చేస్తున్నారు. రాష్ట్రం తరపు నుంచి మా వాయిస్గా మీకు చెప్పండి, మీకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది చెప్పడానికి, మా వాయిస్గా మీకు వినిపించండి ప్రభుత్వానికి అనేసి కొంతమంది విజ్ఞప్తి చేశారు. ఇటువంటి పిల్లలకు ఏదైతే అర్హత ఉందో 15,000 రూపాయలు కానీ ఏదైతే డిఎంహెచ్ వాళ్ళకు ఉంటారో అది చెయ్యండి. అర్హత ఉన్న వారికి అర్హత లాగానే చెయ్యండి. అర్హత లేని వాళ్ళకి ఈ అర్హత లేని వాళ్ళు అర్హత ఉన్న దాంట్లో చొరవబడి ఇటువంటి పిల్లలకు అన్యాయం జరిగిపోతుంది అనేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు ఫోన్ కాల్స్ చేసి రాష్ట్రంలో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, చుట్టుపక్కల వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు చేసి చెప్పడం జరుగుతుంది. ఏబిఎన్ వారికి రాష్ట్ర తరపు ధన్యవాదాలు.